హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ గణపతి గేమ్స్. ఇది వచ్చేటప్పటికి R36S అండి. ఈ R36S వచ్చేటప్పటికి ఒకప్పుడు వాడేవాళ్ళము. ఇది సింగిల్ మెమరీ కార్డ్ మోడల్ ఇది. ఇది వచ్చేటప్పటికి R36 అనేది అంతకుముందు బాగానే డబుల్ మెమరీ కార్డ్ ఉన్నప్పుడు బాగానే వర్కౌట్ అయ్యేది. బట్ ఇది R36S మేము ఆపేసి 8 మంత్స్ అవుతుంది సేల్ చేయడం. అయితే ఈ ప్లేస్లో మేము ఇంకో ప్రొడక్ట్ తీసుకొచ్చేసాం. అదే G90. G90 అండి ఇది. ఈ G90 అనేది మనకి ఎట్లా వస్తుందంటే 7 ఇంచెస్ ఐపీఎస్ డిస్ప్లేతో వచ్చేస్తుంది. అట్లాగే DDR3 512 GB వచ్చేస్తుంది. 1.3 GHz వచ్చేస్తుంది. లైనెక్స్ ఓఎస్ తోటి వచ్చేసింది. 4000 mAh బ్యాటరీ అండి ఇది. 4000 mAh బ్యాటరీ అంటే బాగానే టైం మీకు అట్లీస్ట్ ఎట్లాగా గేమ్ ప్లే ఆడుకున్నా కానీ ఒక 3 to 4 అవర్స్ మనకి పక్కాగా వచ్చే ఛాన్స్ ఉంది ఇది. అండ్ ఈ ప్రోడక్ట్ ఒకసారి అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. ఇది ఇలా ఒక కవర్ ఇచ్చాడు. ఈ కవర్లో మనకి కన్సోల్ ఉంది అండ్ దీనికి ఒక ఛార్జింగ్ కేబుల్ అండ్ అలాగే స్క్రీన్ కార్డ్ ఇచ్చాడు. స్క్రీన్ కార్డ్ వేసుకోమని. అట్లాగే మనం ఇప్పుడు కన్సోల్ మీదకి వచ్చేద్దాము. ఇట్లా ఉందండి కన్సోల్. దీనిలో వచ్చేటప్పటికి పవర్ ఇది వచ్చేటప్పటికి సౌండ్ డౌన్, సో వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ ఇచ్చేసాడు. ఇక్కడ ఒక అనలాగ్, ఇక్కడ ఒక అనలాగ్, ఇక్కడ డీప్యాడ్ ఇచ్చాడండి. ఇక్కడ స్టార్ట్, ఇక్కడ సెలెక్ట్ బటన్ అండ్ ఇది వచ్చేటప్పటికి రీసెట్ బటన్ ఇచ్చేసాడు. ఇక్కడ XBAY అనే బటన్స్ ఇచ్చాడు. అట్లాగే ఇక్కడ L1, R1, L2, R2 అని ఇలా ఇచ్చాడు ప్లే స్టేషన్స్ తగ్గట్టు. అట్లాగే ఇది వచ్చేటప్పటికి DC ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, మెమరీ కార్డ్ పోర్ట్ ఉంటుంది. ఇట్లా ఉంటుంది మీకు ప్రోడక్ట్ వచ్చేటప్పటికి. ఇది వచ్చేటప్పటికి హ్యాండ్ హెల్డ్గా బాగుంది. అయితే ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి మీరు. చూడండి ఇది వచ్చేటప్పటికి ప్లే స్టేషన్ గేమ్స్, PSP గేమ్స్, ఆల్ గేమ్స్ వచ్చేటప్పటికి 19,000 గేమ్స్ ఉంటాయి. బట్ దీనిలో మనం బాగా ఆడుకునే గేమ్స్ దేంట్లో ఉంటాయంటే PSP గేమ్స్ ఒకటి, ప్లే స్టేషన్ గేమ్స్ ఒకటి మనం బాగానే ఆడుకుంటాము. అండ్ ఈ PSP గేమ్స్ వచ్చేటప్పటికి మేము PSP గేమ్స్లో ఎలా ఉంటే మనకి టెక్కన్ 5 ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేటప్పటికి టెక్కన్ 5 మనకి బాగా స్మూత్ వస్తుంది గేమ్ అయితే. ఫ్రేమ్ డ్రాప్ అవ్వడం కానీ అట్లా ఏం లేదు. చాలా బాగుంది గేమ్ వచ్చేటప్పటికి. నేను యాక్చువల్గా డీప్యాడ్ వాడతానండి ఎక్కువ. టెక్కన్ వైసిటీ స్టోరీ ఒకసారి పెడతాను చూడండి. Saturday mornings at 9. The Bart! Yay! Radio Espantoso is here to stay. We get our first sponsor on the phone. Amigo Jeremy Rover. Hey, Jeremy. They had some great music, man. I love the sport, the arts. The entertainment industry took a lot of importance to my company. అంటే గేమ్ తీసేయాలంటే సెలెక్ట్ స్టార్ట్ ఈ బటన్ నొక్కుతాం. ఈ బటన్ నొక్కగానే మీకు బ్యాక్ వెళ్ళిపోతారు. కొన్ని గేమ్లకేమో సెలెక్ట్ స్టార్ట్ 2 బటన్లు నొక్కాల్సి వస్తుంది. ఇది వచ్చేటప్పుడు PSP గేమ్స్ అయితే ఈ గేమ్స్ బాగుంటాయి ఆడడానికి. ఏవైనా ఇవన్నీ ఓల్డ్ గేమ్స్ వేయండి. R36S తీసుకోవాలనుకునే వాళ్ళు బిగ్ స్క్రీన్, ఇది వచ్చేటప్పటికి 7 ఇంచెస్ స్క్రీన్ కాబట్టి గేమింగ్ కానీ అదంతా బాగుంటుంది. ఇదైతే మీకు ఇట్లాగే దీనిలోనే గాడ్ ఆఫ్ వార్ గేమ్ కూడా ఉంది. అది కూడా పెట్టి చూపిస్తా చూడండి. గేమ్ కొద్దిగా లాగ్ అనిపించిందిలే కానీ గేమ్ అయితే ఆడడానికి బాగానే ఉంది.
మనకి ఏదైనా గేమ్ కావాలి అంటే వై అంటే సెర్చ్ అండి. ఇప్పుడు నేను కాంట్రా గేమ్ పెడుతున్నాను. కాంట్రా అని సెర్చ్ చేస్తున్నా చూడండి. వై అంటే మీకు క్విక్ సెర్చ్ వస్తుంది. కాంట్రా అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఓకే చేసిన తర్వాత మనకు కాంట్రా అని వస్తుంది. ఓకే సెలెక్ట్ చేసుకుంటాము. ఇట్లాగ మనం కాంట్రా గేమ్ ఇట్లాగ ఏదైనా గేమ్ కావాలనుకుంటే సెర్చ్ చేస్తాము. మనం స్పెల్లింగ్ కరెక్ట్గా కొడితే అది చూపిస్తుందండి. అట్లాగే నింటెండో గేమ్స్ వచ్చేటప్పటికి నింటెండో హ్యాక్స్ అని ఉంటుంది మెను. సూపర్ మ్యారియో ఇట్లాగా మ్యారియో సంబంధించిన గేమ్స్ హ్యాక్స్లో ఉంటాయి. నింటెండో హ్యాక్స్ అని ఒక మెను ఉంటుంది సపరేట్గా. దానిలోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి మీరు. ఇది వచ్చేటప్పటికి ఏ హోల్డ్ చేసి పట్టుకుంటాము. యాడ్ టు ఫేవరెట్, ఏ ఫేవరెట్కి యాడ్ అయిపోయింది. ఈ ఫేవరెట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ యాడ్ అయి ఉంటుంది. ఇదిగోండి ఫేవరెట్లో యాడ్ అయి ఉంటుంది. మీకు అలాగా ఏ గేమ్ అయినా కానీ, మీకు సపోజ్ ఇంక ఏ గేమ్ అయినా కానీ మీరు మంచిగా రెగ్యులర్గా ఆడుకునే గేమ్ ఏదైనా ఉందనుకోండి, ఈ గేమ్ ఆడుతున్నారనుకోండి, ఏ లాంగ్ ప్రెస్ చేసేసి యాడ్ టు ఫేవరెట్ అని కొడితే మీకు ఫేవరెట్స్లో యాడ్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే మనం ప్రతిసారి సెర్చ్ వై కొట్టేసుకొని మనం గేమ్ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. మీకు ఈజీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు షట్ డౌన్ చూపిస్తున్నాను చూడండి. ఖచ్చితంగా ప్రాపర్ షట్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు బటన్ ఉంటుంది, రీసెట్ బటన్. ఈ బటన్ నొక్కితే కనుక క్విక్ యాక్సెస్ బటన్ ఉంటుంది. ఇక్కడ షట్ డౌన్ ద సిస్టమ్ అని ఉంటుంది. షట్ డౌన్ ద సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఏ నొక్కుతాము. డూ యూ వాంట్ టు షట్ డౌన్ అంటే ఎస్ అని కొడతాము. ఇలా షట్ డౌన్ చేసుకోవచ్చు.